2007 నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా మూల్బాగల్ మండలంలో ఉన్న శ్రీ చంద్రశేఖర్ గారు ఏ పదవిలో లేకున్నా, ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేకుండా హిందుత్వానికి సంబంధించిన ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో శోభాయాత్రలు, శివాజీ మహారాజ్ శోభాయాత్ర, ప్రతి సంవత్సరము శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర కళ్యాణము నెరవేరుస్తున్నారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ శ్రీ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ జన్మదిన వేడుకలు 2023లో అయోధ్యలో 10 రోజులు జరిగాయి. అందులో భాగంగా ట్రస్ట్ ద్వారా సీతారామ కళ్యాణము ఎంతో వేడుకగా జరిపారు. అదేవిధంగా అయోధ్య రామ మందిరంకి వచ్చే భక్తులకి వసతి సౌకర్యము, భోజన సౌకర్యము ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాలకు అవసరమైన విగ్రహాలను, శిథిలమైన పురాతన దేవాలయాల్ని ట్రస్టుకు అడాప్షన్ చేసుకొని పునర్నిర్మాణం లాంటివన్నీ తన లవకుశ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు కట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, ఎయిడెడ్ స్కూల్స్ని దత్తత తీసుకొని ప్రతి నెల 700 మంది పిల్లలకు ఉచిత భోజన సౌకర్యము ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా అవసరమున్న బుద్ధిమాంద్య పిల్లలకు ప్రతి నెల సరుకులు, వాళ్ళకి అవసరమైన సామాగ్రిని పంపిస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ తనదైన సహాయం ప్రజలకు చేసుకుంటూ ఉంటున్న చంద్రశేఖర్ గారు ఇంకొంచెం తన మెరుగైన సేవలు అందించాలంటే రాజకీయ ప్రవేశం చేసి ఒక రాజకీయ నాయకుడు అయితే చాలా బాగుంటుందని ప్రజల అభిప్రాయం. చిన్నల్లో చిన్నవాడిగా, ముసలి వాళ్ళకి కొడుకుగా, ఆడబిడ్డలకి అన్నగా ఆయన చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం. అందుకని వచ్చే ఎలక్షన్స్లో రాజకీయాలలో చేరి చట్టసభల్లో తనదైన గొంతు వినిపించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఏ లాభాపేక్ష లేని చంద్రశేఖర్ గారి లాంటి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు చేయగలరు. అందుకే ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఒక రాజకీయ నాయకుడు అయితే ప్రజలకు చేరువలో ఉంటారని ప్రజల అభిప్రాయం.